ఎవరైనా బాగున్నారా అండి అంటే బాగున్నాం కానీ అంటున్నామా? ముఖం అమావాస్య చంద్రుల్లా వెలవెలబోతోందా? మనసులో ఏదో తెలియని దిగులుందా? ఒక్క మారు రామదాస కీర్తనం వింటే అంతా పోతుంది. పూర్ణచంద్రుల్లాగా మన ముఖం కళకళలాడుతుంది, మనస్సు వికసిస్తుంది. అది ఆ మహానుభావుల గొప్పతనం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతనయుండగా. మరో కీర్తన ఉంది. రాముని వారము మాకేమి విచారము, రామ నీదే భారము, దాశరథే నీవాధారము. రాముని వారము మాకేమి విచారము. ఇలా ఆ రామదాసు గారి కీర్తన వింటే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ధైర్యం, నిండుతనం మన జీవితంలో కలుగుతుంది. అలాంటి మహానుభావులైన శ్రీ రామదాసు గారి యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా భద్రాద్రిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో ఘనంగా ఆ మహానుభావుల యొక్క జయంతి వేడుకలు నిర్వహింపబడ్డాయి. ఈ సందర్భంలో రామదాసు గారి యొక్క గొప్పతనాన్ని ఒక మాట చెప్పుకుందాం. ఒక పతివ్రత శిరోమణి తాను భర్తకే చెంది ఉన్నానని, తన భర్తే తనను రక్షిస్తూ ఉన్నాడని, ఆయన కొరకే తన బ్రతుకని జీవిస్తుంది. అట్లాగే భక్తులు కూడా ఏకాంత భక్తులు అంటే వాళ్ళు పరమాత్మకే చెంది ఉన్నామని, పరమాత్మే తమకు రక్షకుడని, పరమాత్మ ఆనందం కొరకే తాము చేసే ప్రతి చర్య సాగాలని కోరుకునేటువంటి మహానుభావులు. అలాంటి గోవకు చెందిన వారు శ్రీ రామదాసు గారు. రాముడినే సర్వాత్మన నమ్మి ఉన్నారు. ఆ రాముడి కొరకే ఆలయం నిర్మించారు. తానీషా గారి దగ్గర తాను నేలకొండపల్లికి తహసీల్దారుగా చేస్తూ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కప్పం కట్టి విరాళాలు సేకరించి ఆలయం నిర్మిస్తే అది ప్రభుత్వ ధనంతో నిర్మించారనే నెపంతో వారిని జైల్లో వేశారు. అయినా కృంగలేదు. పెద్దలు ఎంత కష్టాలు వచ్చినా కూడా అలా నిలబడి ఉంటారు. వాళ్ళ మనసులో ఏదో తెలియని ధైర్యం, నాకున్నాడు కదా ఆయన, నాకేమి బెంగ అనే ధైర్యంతో ఉంటారు. ఒక చంటి పిల్ల తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో, పరమాత్మ భావనతో ఉన్న పెద్దలు ఎన్ని కష్టాలున్నా కృంగకుండా, ఆత్మవిశ్వాసం చెడకుండా ఇంకా ఇంకా ప్రీతితో పరమాత్మను అనుభవిస్తూ ఉంటారు. ఆ జైల్లో ఉంటూ కూడా దాశరథి శతకాన్ని అనుగ్రహించారు. ఎంత బాగా ఉంటుందో ఆ పరమాత్మతో ఆ భక్తుల సంబంధం. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే లోకంలో మనం చూస్తున్నాం, పరిగెడుతూ ఉంటాము, ఈ దేవత ఆ దేవత అంటాం, ఎవరిని నమ్మము, ఎవరి యందు పరిపూర్ణ విశ్వాసం ఉండదు, ఏదో స్తోత్రాలు చేస్తూ ఉంటాం, ఆ స్తోత్రం మీద మనసు ఉండదు. వ్యవసాయ బుద్ధి కలిగి ఉండాలండి. పూనికతో కూడిన బుద్ధి పరమాత్మ ఎందు నిలిచి ఉండాలట. పరమాత్మే నాకు సమస్తము అనుకునేటువంటి స్థితి ఏ నూటికో కోటికో ఒకరి కలుగుతుంది. అలాంటి మహానుభావులు లోకానికి ఆదర్శం అవుతారు. అలాంటి మహానుభావులతో మనం చెలిమి చేశామా ఇక మనం చెడం.